గైస్ 2024 సంవత్సరంలో సాఫ్ట్‌వేర్ ఉద్యోగులకి ఊహించని పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుంది అని చెప్పి కొన్ని రీసెంట్ సర్వేస్‌లో తేలింది అని చెప్పి ఆర్టికల్స్ అయితే వస్తా ఉన్నాయి. అండ్ దాని గురించి మనం ఇప్పుడు మాట్లాడుకుందాము. అండ్ చాలామంది ఏ కంపెనీస్‌లో ఎస్టిమేట్ హైక్ ఎంత ఉంది సాఫ్ట్‌వేర్ విషయానికొస్తే అనేది మనం మాట్లాడితే సాఫ్ట్‌వేర్ విషయం గానీ, వేరే అదర్ విషయం చూసుకుంటే ఏది ఎక్కువ హైక్ వస్తుంది? ఇది ఏంటి అంటే దీని గురించి మనం మాట్లాడుకోవాలి. అండ్ చాలామంది ఎందుకు అంటే ఇప్పుడు జనరల్‌గా చాలామంది సాఫ్ట్‌వేర్ ఇండస్ట్రీ పడిపోయింది. సాఫ్ట్‌వేర్ ఉద్యోగాలు పోతున్నాయి. ఇక ఫ్యూచర్‌లో సాఫ్ట్‌వేర్ లేదు అనేవాళ్ళు గుర్తుపెట్టుకోండి. సాఫ్ట్‌వేర్ ఇండస్ట్రీనే డౌన్‌ఫాల్‌లో ఉందంటే, అన్ని ఇండస్ట్రీసు దానికంటే గూడా చాలా, చాలా, చాలా డౌన్‌ఫాల్‌లో ఉన్నాయి. ఎంటైర్ మన ఆర్థిక వ్యవస్థే తిరోగమనంలో ఉంది. మనందరికి తెలుసు తిరోగమనం అంటే వెనక్కి వెళ్తా ఉంది అని చెప్పి అర్థం అనమాట. సో, చాలామంది ఎందుకు సాఫ్ట్‌వేర్ ఇండస్ట్రీ గురించి మాట్లాడుకుంటారు? ఇప్పుడు ఈ వీడియోలో ఏం మాట్లాడుకోవాలనుకుంటున్నాం మనం అంటే, నెక్స్ట్ కమింగ్ డేస్‌లో 2024 2024లో సాఫ్ట్‌వేర్‌లో సాలరీస్ హైక్స్ ఎలా ఉండబోతున్నాయి అనే దాని గురించి మనము ఈ వీడియోలో మాట్లాడుకుందాము. ఈ సాఫ్ట్‌వేర్‌లో హైక్స్ గురించి, సాలరీస్ గురించి మాట్లాడుకునే ముందు ఫస్ట్ దీని గురించి కూడా మనం మాట్లాడుకోవాలి. ఏంటి అంటే ఇప్పుడున్న సిట్యుయేషన్‌లో సాఫ్ట్‌వేర్ ఇండస్ట్రీ జనరల్‌గా మనం మాట్లాడుకుంటే, సాఫ్ట్‌వేర్ ఇందులో ఉద్యోగాలు పోతున్నాయి. సాఫ్ట్‌వేర్ ఇండస్ట్రీ ఇంక లేదు. ఇంక ఉద్యోగాలు రావు. ఇక ఫ్యూచర్ ఉండదు. సో, ఇలా మనం మాట్లాడుకుంటా ఉంటాం. దాని గురించి నేను క్లారిటీ. ఏంటి అంటే సాఫ్ట్‌వేర్ ఇండస్ట్రీయే డౌన్‌ఫాల్‌లో ఉందంటే, అన్ని ఇండస్ట్రీలు కూడా డౌన్‌ఫాల్‌లో ఉంటాయి. ఇదైతే క్రిస్టల్ క్లియర్‌గా మనము అర్థం చేసుకోవాలి. అండ్ నేను తర్వాత విషయానికొస్తే, ఇక్కడ ఒక్కొక్క సెక్టార్ గురించి మనం మాట్లాడుకుంటే, టెక్నాలజీ ఐటీ సాఫ్ట్‌వేర్‌లో చూసుకుంటే 9-10% అంటే అప్రాక్సిమేట్‌లీ 10% హైక్ ఎస్టిమేట్ అప్రాక్సిమేట్‌లీ. అండ్ ఫైనాన్షియల్ సర్వీసెస్ వచ్చి 10%, మ్యానుఫ్యాక్చరింగ్ 10%, రిటైల్ 10%, ఫార్మాస్యూటికల్ లైఫ్ సైన్స్ 10%, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ కన్‌స్ట్రక్షన్ 8-9%, హాస్పిటాలిటీ అండ్ టూరిజం 7-8% అండ్ కన్స్యూమర్ డ్యూరబుల్స్ వచ్చేసి 8% వరకు ఉంది. అంటే 2024లో 39,00,000 ప్రైవేట్ ఉద్యోగ అవకాశాలు ఉంటాయి. అయితే ఇది దేశవ్యాప్తంగానా? ప్రపంచవ్యాప్తంగానా? అంటే ఇండియా దేశవ్యాప్తంగా ఈ 39,00,000 ప్రైవేట్ ఉద్యోగాలు. ఈ ప్రైవేట్ ఉద్యోగాల్లో సాఫ్ట్‌వేర్ ఉంది, ఫైనాన్షియల్ సర్వీసెస్ ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. మ్యానుఫ్యాక్చరింగ్ అన్నీ కలిపి నేను మాట్లాడుతూ ఉన్నా. అండ్ దీంట్లో ఇంకొక విషయం ఏంటి అంటే కంపెనీస్ కూడా, కంపెనీస్ కూడా కొంచెం నష్టాల్లో ఉండేదానికి ఛాన్సెస్ ఉన్నాయి. అందువల్ల ఈ ఇంపాక్ట్ అనేది వేరియబుల్ పే మీద, బోనస్‌ల మీద పడే ఛాన్సెస్ ఉన్నాయని చెప్పి రీసెంట్ అప్డేట్ అయితే వచ్చింది. అండ్ చాలా క్రిస్టల్ క్లియర్ చెప్తా ఉన్నాను. ఉన్న అన్ని ఇండస్ట్రీ‌లల్ల టాప్ ఎక్కువగా ఉద్యోగాలు వచ్చే ఇండస్ట్రీ 100% సాఫ్ట్‌వేరే. దానికైతే తిరుగులేదు. అండ్ ఇప్పుడు దీన్ని బట్టి మనం ఆలోచన చేసి అంటే మనం చాలామంది అంటారు గదా! సాఫ్ట్‌వేర్ ఇండస్ట్రీ అయిపోయింది. ఇంక సాఫ్ట్‌వేర్ ఉండదు అనేది. సాఫ్ట్‌వేర్ ఇండస్ట్రీనే డౌన్ అవుతుంది అంటే డౌన్‌ఫాల్‌లో ఉందంటే ఇంకా వేరే ఇండస్ట్రీస్ పరిస్థితి అనేది మనం మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు. కానీ ఒక మంచి విషయం ఏంటి అంటే 2024లో 39,00,000 ఉద్యోగాలు, ప్రైవేట్ ఉద్యోగాలు రాబోతున్నాయి. దాంట్లో అధిక శాతం సాఫ్ట్‌వేర్ ఉద్యోగాలు ఉండబోతున్నాయి. మనము ప్రాపర్‌గా ప్లాన్ చేసుకొని, కోర్స్ నేర్చుకొని, ప్లాన్ చేసుకుంటే మనకు జాబ్ వచ్చేదానికి ఛాన్స్ అయితే ఉంది. ఇదొకసారి ఆలోచించి మీరు ప్రాపర్‌గా ప్లాన్ చేసుకోండి. ఓకే. థాంక్ యూ.